जय श्री राम सत श्री अकाल आदाब వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్. సో ఇలాంటి వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మన నిజామాబాద్లో ట్యాంక్ బండ్ అందరికైతే ఐడియా ఉంది. సో ఈ పొద్దున అక్కడ ట్యాంక్ బండ్ వ్యూ ఎట్లుంటుంది సో నేను చూపించేస్తా చూడుర్రి. వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. ప్రజెంట్ టైం అయితే 5:40 అయితే అవుతుంది. సో జర ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఐడియా ఉంటుంది నిజామాబాద్ ట్యాంక్ బండ్ ఎక్కడ అని చెప్పేసి అని. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అంటే లైక్ నిజామాబాద్ ట్యాంక్ బండ్ ఎవరికైతే తెలియదో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. ఇది కూడా వచ్చేసి మస్తు పాత కన్స్ట్రక్షనే. ఇక లోపల పోగానే మనము రైట్ సైడ్ పోతే టెంపుల్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ పోతేనైతే మనకి మినీ ట్యాంక్ బండ్ రూట్ అన్నమాట. ఇది ఇక మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అంటే ట్యాంక్ బండ్ లోపలికి. లోపల పెట్టేటప్పుడు అయితే రైట్ సైడ్ అయితే మనకి టెంపుల్ అయితే మంచి టెంపుల్ ఉంటుంది ఒకటి. ఇక మళ్ళీ ఇంకా ఇటు సైడ్ వెళ్తేనైతే మనకి ఇది ఇంకొక ఎంట్రన్స్ ప్లస్ అది ఇంకొక ఎంట్రన్స్, రెండు ఎంట్రన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక ఒకసారి అయితే మనము ఇక్కడ నుంచి మీకు వ్యూ అయితే చూపించేస్తాం, ఒకసారి చూడండి. ఇది ఏంటంటే మనకి ఇక పొద్దున ఎవరైతే వాకింగ్ చేయనీకని వస్తారో మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే పీస్ఫుల్ ఉంటుంది, మైండ్ రిలాక్స్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో అది వచ్చేసి టెంపుల్. మళ్ళీ ఈ మొత్తం ట్యాంక్ బండ్ వచ్చేసి అక్కడ కార్నర్ వరకు అయితే ఉన్నది. దగ్గర ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లోనైతే ఉంటుంది మొత్తం ఇది ట్యాంక్ బండ్ వచ్చేసి. పొద్దున ఏంటంటే ఇట్లా సైక్లింగ్ చేసుకునేటోళ్ళు కూడా మస్తు మంది వస్తారు, పిల్లలతో ఎంజాయ్ చేసుకునేటోళ్ళు వస్తారు, మంచిగా ఉంటుంది. మళ్ళీ మినీ ట్యాంక్ బండ్ అని అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ అని అంటుర్రు, ఒకప్పుడైతే దాన్ని బొడ్డమ్మ చెరువు అని చెప్పేసి అని అంటుండే. ఇక మెయిన్ అట్రాక్షన్ ఏంది అంటే ఈ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో అదే మెయిన్ అట్రాక్షన్. ఒకప్పుడైతే మస్తు లోపల పోయి కూర్చుంటుండే దోస్తులందరం. ఈ ఫెన్సింగ్ లేనప్పుడైతే ఈ ఫెన్సింగ్ అయితే కట్టేసారు. ఇది లోపల ఏదైతే మీకు కనిపిస్తుందో ఇంట్లోనే మంచిగా పైకి ఎక్కి ఆ రాళ్ళు రొప్పల మీకించి ఎక్కి కూర్చుంటుండే, లోపల ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుండే. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక మొత్తము మార్నింగ్ పూట వాకింగ్ కోసం అయితే దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ. అంటే ఇక వాకింగ్ జాకింగ్ సంథింగ్ అన్నిటి కోసం అయితే చేసుకుంటున్నారు. మళ్ళీ ఇటు రైట్ సైడ్ వస్తే ఇది ఏదైతే మీకు జూమ్ చేసి చూపించున్నాం అది వచ్చేసి కిల్లా రామాలయంది. మన అక్కడ బంగ్లా మీద ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ అన్నమాట అది. ఇక మొత్తము ఇప్పుడు సైడ్స్ నుంచి ఏంటంటే మంచిగా ఈ ఖర్జూర పండ్ల చెట్లు అయితే పెట్టేసారు, మంచిగా కొంచెం మస్తు కనబడాలని చెప్పేసి అని. ఇప్పుడైతే మనము మీకు రిటర్న్ అయితే అంటే రైట్ సైడ్ ఏదైతే ఉండనో అది చూపించేసిన నేను. ఇప్పుడు మనము ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది, ఆ ఎంట్రన్స్ అయితే మీకు చూపించేస్తా. ఇక ఇది కూడా ఏంటంటే ఒక పాత కన్స్ట్రక్షనే. అంటే నాకు ఇప్పటికి కూడా తెలియదు అంటే ఇది ఎందుకు కట్టిర్రో నాకు ఐడియా అనేది లేదు. సో ఎవరికైతే ఇది ఐడియా అనేది ఉందో ఒకసారి ఇక్కడ అని చెప్పేసి అని సో మీరు కొంచెం నాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మనం ఈ లోపలికైతే వెళ్ళిపోదాము. మన చింటూ మోడల్ అయితే వచ్చేసిండు. మనకు పొద్దున జర మైండ్ రిలాక్స్ అయిపోయింది. అంటే నేను పోయేటప్పుడు అయితే క్లోజ్ ఉండే, మళ్ళీ ఒకసారి అడిగిన అన్న జర వీడియో తీసుకుంటాం ఏమన్నా ఓపెన్ చేస్తారా అని చెప్పేసి అని. సరే తమ్మా అని చెప్పేసి అని ఓపెన్ అయితే చేసారు. దాంతోపాటు మనోడు కూడా నాతో అయితే వచ్చేస్తున్నాడు, అరే నడరాబోయ్ నేను నీతోనే వస్తా, నీ వెనకనే ఉంటా, తీసుకోపోతూ ఉంటా అని చెప్పేసి అని. సో వాడు కూడా మన లోపలికి అయితే వచ్చేసిండు. అది మొత్తం అక్కడి నుంచి అక్కడ వరకు ఆ కార్నర్ వరకు ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి పడితే ఆ ముంగడు వరకు అయితే మొత్తము ఇదే ఉంటుంది. ఈ గేట్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ మనకి లైక్ ఈవినింగ్ పూట ఓపెన్ చేస్తారు. అంటే సాయంత్రం పూట ఏంటంటే సాయంత్రం పూట బాగా మంది వస్తారు. మళ్ళీ మార్నింగ్ పూట కొంతమంది వాకింగ్ చేసుకొని వస్తారు అంతేగాని ఈవినింగ్ పూటనైతే ఫుల్ మంది వస్తారు ఇక్కడ. ఇక పిల్లలతోటి లైక్ ఇక ఎగ్జిబిషన్కి ఎట్లనైతే పోతారో అట్లనైతే వస్తారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ ఏంటంటే ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ, అంటే ఆపర్చునిటీ అని కాదు కానీ అని చెప్పేసి అని ఈవినింగ్ పూట బాగా మంది అయితే ఇక్కడికి వస్తారు మనకి. ఇంకా మళ్ళీ ఇంకేంటంటే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మధ్యలో, హనుమంతుడి టెంపుల్. మేబీ హనుమంతుడి టెంపులే ఇది. ఇది కూడా మంచిగా దాని ఇక్కడ మధ్యలో కట్టిరు కదా, కొంచెము మంచిగా అనిపిస్తుంది, ఒక వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ కూడా. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అట్లా. మళ్ళీ ఈ నుంచి పడితే ముంగడ దాకా మొత్తం ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. పొద్దున పూట అంటే గ్రౌండ్ లెక్క యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి అని దీన్ని గేట్ ఓపెన్ చేస్తలేరు.
ఓన్లీ ఈవినింగ్ పూటనే. సాయంత్రం ఇక ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేసుకుంటారు. ఫింగర్ ఏదైతే చూపిస్తున్నానో అక్కడ వరకు ఉంటుంది. మేబీ లైక్ ఒక 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది లైన్లో మొత్తం వచ్చేసి. ఇక ఈ చెరువు కనిపిస్తుంది కదా, ఇక బతుకమ్మ పండుగలు వచ్చిందంటే మొత్తం ఇక్కడ పబ్లిక్ నిండిపోతారు. సో ఒకసారి ట్రై అయితే వేయరి, ఇక్కడికి వచ్చి అయితే చూడుర్రి ఎట్లుంటుంది ఏంది ఏం కథ అని. ఇక రిటర్న్ పోయేటప్పుడు అయితే ఇక మనకి ముంగీసలు కనిపిస్తుంది కదా, ఆ ముంగీస కూడా జర హాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెప్పేసింది. సో మీరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు. అదే కాకుండా ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే మనం స్నానం ఇట్లా ఏం చేయలేము, పైకి ఎందుకు అని చెప్పేసి అని ఇక్కడ గౌశాల ఉంటుంది. ఆ గౌశాల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక అంకుల్ అయితే సేమ్ మన లెక్కనే కుక్కను పట్టుకొని అయితే తిరుగుతున్నాడు. మంచి ఉంది గోల్డెన్ రిట్రీవర్. లోపలికైతే పోయినా ఆవులు ఏం లేవు, మెయ్యడి కానీ బయటకైతే. సో ఇక వాకింగ్ అయితే ఇక్కడ దాకా అయితే మనం వాకింగ్ అయితే చేసినాము. అంటే అటు సైడ్ కూడా పోవచ్చు, అదంతా తిరిగి రావచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ అటు సైడ్ పోతే మనం డైరెక్ట్ అటు నాగారం సైడ్ అయితే వెళ్తాం మనము. మనకి ఇప్పుడు నాగారం పోయే అంత అదేం లేదు. ఏంటంటే ఇక మనకి మార్నింగ్ వాకింగ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ ప్లేస్లో చేసుకుంటే వాకింగ్ కూడా కొంచెం మజా అనిపిస్తుంది. పొద్దున ఏంటంటే కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఒక తెలియని ఒక ఫీలింగ్ అనుకోర్రి అది అట్లా. అందు గురించి అని చెప్పేసానే జర మన నిజామాబాద్ మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము, వాకింగ్ అయితే చేసినాము. ఇక రిటర్న్ అయితే అయిపోవాలా, టైం అయితే అవుతుంది 7:30 అయితే టైం అవుతుంది. సో ఇక ఆఫ్టర్ ఫినిషింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత పోవాలి కాబట్టి పోవాలా మనము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంది. నాకు తెలిసి ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు ఎవరెవరైతే చూసిర్రు అంటే కొంతమందికి తీపి జ్ఞాపకాలు అనేవి ఉంటాయి. అంటే అరే మేము ట్యాంక్ బండ్ దగ్గర, అంటే లైక్ ట్యాంక్ బండ్ అని ఇప్పుడు అంటారు, ఒకప్పుడైతే బొడ్డమ్మ చెరువు అని చెప్పేసి అని అంటుండే. అరే బొడ్డమ్మ చెరువు దగ్గర ఒక స్వీట్ మెమొరీస్ ఉన్నాయి అని చెప్పేసి అని ఎవరెవరైతే అనుకుంటారు కింద ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేయండి. కానీ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనకు కావాలి అని చెప్పేసి అనుకుంటే కింద పక్కకు బెల్ ఐకాన్ ఉందా ప్రెస్ చేసుకోరు. ఇంకా మీకు ఏదన్నా వేరే వీడియోస్ కావాలి, నిజామాబాద్ గురించి మన వీడియోస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్, బాయ్ బాయ్.